నమస్కారం నరసింహ గారు. సార్, పవన్ కళ్యాణ్ మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా గురించి ప్రకాష్ రాజ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. అదొక చెత్త సినిమా అని, అలాగే మహేష్ బాబుని అలాగే ఎన్టీఆర్ గారిని చూసి నేర్చుకోవాలి అని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పోయేకాలం వస్తే ఇలాంటి మాటలు మాట్లాడతారు. ప్రకాష్ రాజ్ అనేవాడు ఒక చెత్త బుట్ట, ఒక వేస్ట్ క్యాండిడేట్. నువ్వు చేసే నిర్మాతలు ఎన్నిసార్లు నువ్వు టార్చర్ పెట్టావో నీకోసం ఏంటో నిర్మాతలు చెప్తారు. పవన్ కళ్యాణ్ గారిని నిన్ను పెడితే పవన్ కళ్యాణ్ గారు కరెక్టా నువ్వు కరెక్టా అనేది ప్రపంచం చెప్తుంది. కనుక నువ్వు ఏదో చెప్తావు, నలుగురు గన్మ్యాన్లు వేసుకొని తిరగడం కాదు. కరెక్ట్గా నించొని నువ్వు మొత్తం టోటల్గా సమాధానం చెప్పాలా. నీకు చెత్త సినిమా మంచి సినిమా, చెత్త సినిమా అంటే నిన్ను సినిమా చూడమని చెప్పారా? సినిమా బాగుంటే చూడండి, బాగోలేకపోతే మానేయండి. ఒక్కసారి సినిమా చూసేది మన సనాతన ధర్మం కోసం, మన హిందూ ధర్మం కోసం, మన మొత్తం టోటల్గా మన దేశం కోసం, మన దేశం రక్షించడం కోసం ఏ సనాతన ధర్మం అయితే పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారో దానికోసం సినిమా తీశారు. కష్టపడ్డారు, ప్రాణం పెట్టి సినిమా తీశారు. అలాగే నిర్మాత కష్టపడ్డాడు, సినిమా తీశారు అని చెప్పాం. అంతే కదా? నీకు చెత్త సినిమా నీకు కనిపించింది, నీకు చెత్త సినిమా నీకు అనిపించింది, ప్రజలకు అనిపించలే. దానికి మళ్ళీ రేటు పెంచారు. నువ్వు రేటు పెంచితే నువ్వు సినిమావుడివే కదా. నువ్వు రెమ్యునేషన్ పెంచేసి మొత్తం ఇష్టం వచ్చినట్టు పెంచి ఎవరికి దొరకకుండా నువ్వు ఎన్నో సినిమాలకు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి, అంటే నేను ఈ మాట కూడా నీకు అనకూడదు. కాకపోతే నువ్వు చెత్త సినిమా అన్నావు కాబట్టి, సినిమా మీద ఇండస్ట్రీకి వచ్చావు కాబట్టి నేను నీకోసం చెప్తున్నా. కనుక ప్రకాష్ రాజ్ గారు, మీ చరిత్ర మాకు తెలుసు. మీ చరిత్ర కోసం మాతో మాట్లాడించొద్దు. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మీ చరిత్ర మాతో మాట్లాడించదు. పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇంకా ఎందుకంటే నేను ఒక ఫ్యాన్ కాదు, ఒక నిర్మాతని, బాధ్యత గల పోస్ట్లో ఉన్నాను కాబట్టి మీరు మాట్లాడే మాటలకి నేను మామూలుగానే సమాధానం చెప్తున్నా. అదే ఫ్యాన్స్ అనుకోండి, పిచ్చ తిట్లు తిడతారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ తో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా తెలియదు అన్న. అంతే, అది కాదు, అది కూడా మీకు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి కళ్ళు ఉంటే చూడు, కళ్ళు లేకపోతే చెవులు ఉంటే విను. నువ్వు కళ్ళు లేవు, చెవులు లేవు అంటే ఏదీ లేదు, నేను అది అసలు చూడలేను అనుకుంటే నేనేమి చెప్పలేము. ఎందుకంటే మీకు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆయన మాట్లాడింది ఏంటో నీకు వినపడలేదు అంటే, ఆయన చెప్పింది ఏదో నువ్వు చూడలేదు అంటే, అంతకన్నా నేను ఇంకా మీరు వేస్ట్ క్యాండిడేట్ అని అనాలి. ఆయన ఏం చెప్పాడో అని మీకు తెలుసా? మీకేం చెప్పారు? సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న సినిమాని బాయ్కాట్ వైసీపీ అన్నారు. ఆ సినిమాని మొత్తం టోటల్ చెత్త సినిమా అన్నారు. నీలాగా చెప్పిన వాళ్ళందరూ చెత్త సినిమా అన్న వాళ్ళకి సరైన సమాధానం చెప్పండి. మీరు ధైర్యం ఉంటే మీరు దానికి తిప్పు కొట్టండి అన్నాడు. తిప్పు కొట్టండి అంటే అర్థం ఏంటో ప్రకాష్ రాజ్ గారు మీకు తెలుసా? ఇందాక మీరు అన్న మాటకు నేను ఎలాగైతే తిప్పు కొడుతున్నానో దానికి సినిమాకి ఏంటో, సినిమా ఎందుకు ఆడుతుందో, ఎందుకు సినిమా ఫ్లాప్ సినిమా అంటున్నారో దానికి సమాధానం చెప్పమన్నాడు. మీలాగా మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పడం అంటే అది తిరగబడడం కాదండి. సమాధానం అంటే లేనిపోయిన సోషల్ మీడియాలో ఆయన మీద అబండాలు వేస్తుంటే, సినిమా మీద అబండాలు వేస్తుంటే, సినిమా ప్రపంచాన్ని చంపేస్తుంటే, సినిమా కష్టపడి సినిమా తీసిన హరిహర వీరమల్లు సినిమాని చంపేయాలనుకుని వైసీపీ వాళ్ళు, మీలాట కొంతమంది వాళ్ళు అందరూ కలిపి కక్ష సాధించాలనుకుంటే, ఆయన ఫ్యాన్స్కి ఏం చెప్పాడంటే, మీరు ఊరికినే కూర్చోకండి, చేతనైతే మీరు సమాధానం చెప్పండి. సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పండి. సమాధానం కొట్టమని చెప్పలే, తిట్టమని చెప్పలే. తిరగబడండి అంటే అర్థం ఏంటో తెలుసండి? తిరగబడండి సోషల్ మీడియా మీద అంటే వాళ్ళు చెప్పిన మాటలకి మీరు రిటర్న్ చెప్పండి అని అర్థం. అది కూడా తెలియదు, మీరు మాట్లాడతారు. అది కూడా తెలియదు, మా అధ్యక్షుడిగా ఎలక్షన్లో నించొని గెలిచేద్దాం అనుకున్నారు. అన్నీ ఏమీ తెలియని వ్యక్తి మీరు సినిమాలు ఎలా తీస్తున్నారో, సినిమాలు ఏం చేస్తున్నారో, మీరు ఒక సాటి నిర్మాతని మీరు ఇబ్బంది పెడుతున్నట్టు అనిపించట్లేదా? మీకు సాటి హీరోని ఇబ్బంది పెడుతున్నాడు అనిపించట్లే? సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కదా, మీరు నిర్మాతగా మీరు పనులు చేశారు కదా. నిర్మాతగా మీరు సినిమా తీసేటప్పుడు ఆ నిర్మాతకి ఎవరైనా సోషల్ మీడియాలో తప్పు మాట్లాడేటప్పుడు ఆ నిర్మాతని కాపాడటానికి సినిమా చూడమని చెప్తారా? ఒక ఆర్టిస్ట్గా మీరు సినిమా చూడొద్దు, చెత్త సినిమా అని చెప్తారా? మీరు ఆర్టిస్ట్ అని అనాలా? ఏమనమంటారు చెప్పండి? సినిమా ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పమంటారా, లేరని చెప్పమంటారా? సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి కోపంతో అన్నారని చెప్పమంటారా? సినిమా ఇండస్ట్రీకి మీరు పనికిరారు అని చెప్పమంటారా? ఏం చెప్పమంటారు? సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా వాళ్ళనే మీరు విమర్శిస్తే, సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమాని చెత్త సినిమా అంటే మరి మీ సినిమాలన్నీ మంచి సినిమాలండి? మీరు చేసే సినిమాలన్నీ మంచి సినిమాలా? మరి సినిమా కార్మికుడు కష్టపడి ఇన్నిసార్లు సినిమా తీశాడు, మరి హిట్ సినిమా చేయాలనే కదా ప్రయత్నం చేస్తారు.
అంటే ప్రతి కార్మికుని మీరు అవమానించినట్టే కదా, డైరెక్టర్ని అవమానించినట్టే కదా, సినిమా ఇండస్ట్రీని అవమానించినట్టే కదా. సినిమా ఇండస్ట్రీ కలమ్మ తల్లికి కాలు మొక్కి క్షమాపణ చెప్పండి, కాలు మొక్కి క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పకపోతే ఈ కలమ్మ తల్లి మిమ్మల్ని తీసుకొచ్చి ఎక్కడికో ఎత్తింది, ఈ కలమ్మ తల్లి మీ యాక్టింగ్ తీసుకొచ్చి ఎక్కడికో తీసుకొచ్చింది. ఆ కలమ్మ తల్లినే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ సినిమా చెత్త సినిమా, ఏ సినిమా అయినా చెత్తలో హిట్లు ఉండవు. మంచి సినిమా ఉంటుంది. సినిమా తీయాలని మంచి సినిమా తీయాలని అనుకుంటారు. ఒక్కొక్కసారి సినిమా ఆడుతుంది, ఒక్కొక్కసారి అవార్డుల కోసం వస్తుంది, ఒక్కొక్కసారి ఓటీటీలో ఆడుతుంది, డిఫరెంట్ ఆడుతాయి. అవన్నీ మీకు తెలియవా అని అడుగుతున్నాను ప్రకాష్ రాజ్ గారు. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే నేను కాదు అని చెప్పడం. ఎస్, పొలిటికల్గా ఎదుర్కోండి, మీరు సినిమాని చంపకండి, పొలిటికల్గా ఆయనతో మాట్లాడుకోండి, కానీ సినిమాని చంపొద్దు. మీరు పొలిటికల్గా ఏమైనా ఫైట్ చేసుకోండి, సినిమాని చంపి నిర్మాతను బాధ పెట్టొద్దు, నిర్మాతను కష్టపెట్టొద్దు. ఆ కష్టపెడితే ఆ నిర్మాత మీకు డబ్బు ఇస్తున్నాడు, ఆ నిర్మాత మీకు ఈరోజు డబ్బు తీసుకొచ్చి పెడుతున్నాడు అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈరోజు ఫ్యాన్స్ అందరూ కూడా మంచి కోపం మీద ఉన్నారు, కానీ నేను ఒకటే చెప్తున్నా, సినిమా వాడిగా మీరు క్షమాపణ చెప్పండి. కలమ్మ తల్లికి కాలు మొక్కి మీరు క్షమాపణ చెప్పుతారని, సినిమా మాట్లాడినందుకు మీరు క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ, మీలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతూనే ఉంటారు. మీ ఆశీర్వాదం మీరు ఎన్ని తిట్టినా అది ఆశీర్వాదం కింద తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతూనే ఉంటారు. కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా సీఎం అవుతాడు, ఎప్పటికైనా మీరు చూస్తూ ఉంటుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.